ఇంకా సీత అండ్ విష్ణుప్రియ గురించి మాట్లాడుకుంటే వాళ్ళిద్దరి మధ్య చిన్న క్లాస్ జరిగింది, అదే లైవ్లో జరిగింది. సో ఇందులో అయితే నేను కొంచెం నా అనుకున్న వాళ్ళు నన్ను కొంచెం ఏదంటే కొంచెం మాట్లాడితే నాకు చాలా ఎమోషనల్ అయిపోద్ది అని చెప్పేసి మేకప్ వేసుకుంటూ విష్ణుప్రియ సీతతో అన్నమాట. సో అక్కడ తను కూడా ఎమోషనల్ అయింది. కాదు ఇక్కడ నాకు అందరిలో కల్లా నచ్చిందల్లా విష్ణుప్రియ. తనకి ఎంత ఎమోషనల్ ఉన్నా, తనకి ఎంత ఇదున్నా సరే, తన బాధని తనకి ఎంత లోపల ఉన్నా సరే దాన్ని క్యాష్ చేసుకోకుండా, దాన్ని యూజ్ చేసుకోకుండా తనని బ్యాలెన్స్ చేసుకొని నవ్విస్తూ చాలా మంచిగా ఉంటుంది. ఒక్కసారి కూడా తను ఏడవట్లేదు, ఏడ్చినా కూడా తను ఆపేసుకొని మొన్న నామినేషన్లో తనని నామినేట్ చేసినందుకు తను ఫీల్ అయిందన్నమాట చాలా. ఎందుకంటే యష్మి అన్న మాటలకు కానీ, సో సోనియా చేసిన మాటలకు కానీ, యష్మి చెప్పిన వాటికి ఎన్నిటికీ తను డైరెక్ట్గా నామినేట్ అయ్యే పరిస్థితి చాలా. తన ఫేస్ చూస్తే లైవ్లో చూసినప్పుడు నాకైతే అనిపించింది తను గుట్టకలు మింగుతుంది, కళ్ళంటే నీళ్ళు వచ్చేసి అసలు అంత బాధ దాచుకోవడం అయితే వేరే వాళ్ళైతే ఏడ్ చేస్తారు. నాకైతే ఇంకో నయమానికి అంటాను, ఇంకో అసలు ఈవెన్ ఎవరైనా సరే, ఎంత గట్టి పర్సన్ అయినా సరే, ఆఖరికి అభయ్ నవీన్ అయినా సరే ఏడ్ చేస్తాడు అలాంటి దానికి. బట్ యష్మి అది విష్ణు కాబట్టి అసలు ఏడవలేదు అనిపించింది. అంత ఓర్చుకుందంటే అసలు తేవదనిపించాలి. నాకు తెలిసితే ఈసారి టైటిల్ విన్నర్ విష్ణుదే. అంత బాగా ఆడుతుంది, అంత అదైనా ఎంటర్టైన్మెంట్. తను చిల్లర జోకులు ఏం చేయట్లా, మంచిగానే చేస్తుంది. తను లేకపోతే ఈ సీజన్ అంతా బోర్ తెంగిద్ది. అది అలా ఉందన్నమాట. తను పర్ఫెక్ట్గా ఉండటం బట్టే, అంత కామెడీగా అన్ని పర్ఫెక్ట్గా చేయబట్టే తను ఇంకా ఉండగలుగుతుంది. తను ఇంకా ఉంటుంది కూడా, తనే టైటిల్ విన్నర్ కూడా అవుతుంది. ఇది పక్కా.